ఇరాక్ని 6 నెలల్లో దెబ్బతీసింది అమెరికా. ఇరాన్ని 3 నెలలు చాలు. అసలు 2 నెలలు చాలు. గట్టిగా చెప్తే ఒక్క నెల చాలు. వాస్తవంగా స్టార్టింగే ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సర్వనాశనం అయిపోయి బెత్తరపోయింది ఇరాన్. కంటిన్యూగా ఇంకో 4 రోజులు కొట్టిందంటే గనక అయిపోయి ఉండేది. 12 రోజుల యుద్ధంలో 3 వంతులు దెబ్బతింది ఇరాన్. కాకపోతే కోలుకోగలదు. ఎందుకంటే దాని దగ్గర పెట్రోల్ ఉంది. ఇదివరకు ఉన్న ఆంక్షలు కూడా ఎత్తేస్తుంది అమెరికా. దాంతో పాటుగా చైనా ఎప్పటి నుంచినో కొంటుంది. ఆయిల్ భారీగా అమ్ముకుంటుంది, భారీగా డబ్బులు సంపాదించుకుంటుంది. మళ్ళీ రికవర్ కాగలదు అది. కానీ రికవర్ కాకుండా కొట్టగలిగినటువంటి సామర్థ్యం ఉండి ఎందుకు కొట్టలేదు అమెరికా అంటే వెరీ సింపుల్. టోటల్గా 57 అరబ్ దేశాలకి వ్యతిరేకమైనటువంటిది ఇరాన్. అందుకనే చూడండి మొన్న కువైటు, లేకపోతే ఖతారు, లేకపోతే ఏ దేశాల్లో అయితే అమెరికా బేసులు ఉన్నాయో వాటన్నింటినీ దెబ్బ కొట్టడానికి సిద్ధపడింది. అవి అరబ్ దేశాలే. అదే సందర్భంలో వాళ్ళందరూ జట్టు కట్టి ఇరాన్ దెబ్బ కొట్టడానికి సిద్ధపడ్డారు. ఇది ఎందుకు? ఇదే కావాలి అమెరికాకి. ఇలా ఉన్నప్పుడు ఇరాన్ అనే భయంతో వాళ్ళందరూ అమెరికా మాట వింటారు. వాస్తవంగా ఆ మధ్యన అరబ్ దేశాలన్నీ కలిపి చైనా, రష్యాలు అంతా కలిపి ఒక ప్లాన్ చేసుకున్నారు. రూబెలా, లేకపోతే దాన్ని ఏమంటారు బ్రిక్స్ కరెన్సీనా, లేదంటే గల్ఫ్ కరెన్సీనా, లైక్ యూరో తరహాలో తయారు చేద్దాం అనుకున్నారు. అప్పుడు నుంచి అమెరికా గేమ్ ప్రారంభించింది అనమాట. ఇప్పుడు ఈ గేమ్ పరాకాష్ట అనమాట. ఇప్పుడు గల్ఫ్ దేశాలు డాలర్ అన్నటువంటిది ఎందుకు అంత రేటు ఉంది అంటే పెట్రోల్ లావాదేవీలకి డాలర్ వాడుతుండటం వల్లే. పెట్రోల్ దేశాలన్నీ కలిపే రూపాయల్లోనూ, రూబెల్స్లోనూ, లేకపోతే కనుక దిర్హామ్స్లోనూ వాళ్ళ డబ్బుల్లో కనుక వ్యాపార లావాదేవీలు ప్రారంభిస్తే అమెరికా బస్టాండ్ అయిపోతుంది. కాబట్టి అక్కడ ఏం చేస్తుంది, ఇరాన్ని బూచిగా చూపెట్టి గల్ఫ్ కంట్రీస్ని తన అదుపులో పెట్టుకుంటుంది. గల్ఫ్ కంట్రీస్ని చూపెట్టి ఇరాన్ అదుపులో పెట్టుకుంటుంది. మధ్యలో ఇది లాభపడుతుంటుంది అనమాట. ఇప్పుడు అణ్వస్త్ర స్థావరం తెలిసి పైన దెబ్బ కొట్టి యురేనియం ఎక్కడికి వెళ్ళిందో తెలియని అమాయకత్వం లేదు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ. వేసేయగలదు. ఇజ్రాయెల్ వేసేస్తానన్నా ఆపేసింది. ఖొమైనీని లేపేసేస్తానన్నా ఆపేసింది. ఎందుకు అంటే ఖొమైనీ ఉన్నంత వరకే ఇరాన్ పవర్ఫుల్. ఖొమైనీ దిగిపోయిన తర్వాతనే లేదా ఖొమైనీ మరణించిన తర్వాతనైనా సరే నెక్స్ట్ వచ్చేవాళ్ళు కూడా అలాగే పెంచి పోషిస్తుంది అమెరికా. పాకిస్తాన్ ఎట్లా లేపుతుందో అట్లా లేపుతూ ఉంటుంది అన్నమాట.